భక్తి అంటే మనం భ్రష్టు పట్టిపోయేది భక్తి కాదు. భక్తి అంటే మనం బాగుపడాలి. దేవుడు ఎందుకండి మనల్ని బాగు చేయడానికే కదండి. దేవుడు అనే భయం ఎందుకు మనిషి నమ్ముతున్నాడు దాన్ని? ఈ విశ్వాన్ని నడిపే దేవుడు సత్యానికి మంచితనానికి వారధిగా ఉంటాడన్నదే భక్తుని యొక్క నమ్మకం, అచంచలమైన విశ్వాసం. ఇప్పుడు ఆ విశ్వాసంతో ఉన్నాం కాబట్టి గ్రంథాన్ని జాగ్రత్తగా పరిశోధన చేస్తున్నాం. ఒకవేళ గ్రంథం మనల్ని పాడైపోమనంటే మనం యేసు ప్రభు వైపు చూడాల్సిన అవసరం కూడా లేదు. యేసు ప్రభు చెప్పాడు, నేను రోగాన్ని కలగజేయడానికి రాలేదు, రోగిని బాగు చేయడానికి వచ్చాను అన్నాడు. అందుకే రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కర్లేదని స్పష్టంగా చెప్పాడు. మీ ఆత్మీయ రోగాన్ని బాగు చేస్తాను. నిజంగానే ఎంతమంది ఆత్మీయ రోగాలు బాగు చేశాడు. శిథిలమైపోయిన వాళ్ళను నిలబెట్టాడు, చెడిపోయిన వాళ్ళను ఉద్ధరించాడు, అందరి జీవితాల్లో వెలుగులు నింపాడు. యేసు ప్రభు కాన్సెప్ట్ ఒక్కటే. ఆయన కాన్సెప్ట్ ఏంటో తెలుసా? ఒక దేవాలయానికి మిమ్మల్ని అందరినీ తీసుకెళ్లాలని కాదు. ఆయన కాన్సెప్ట్ ఏంటంటే మిమ్మల్నే ఒక దేవాలయంగా మార్చాలని.